నమస్తే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ సంఖ్యల నుంచి విముక్తి వచ్చిందని ఆనందంగా, గర్వంగా గుండెలపైన జాతీయ జెండాని ధరించి, చేతిలో జాతీయ జెండాను పట్టుకొని, వాహనాలపైన కూడా జాతీయ జెండాను ధరించి ఆనందంగా తిరుగుతూ ఉంటాం. కానీ ఈ జాతీయ జెండా విషయంలో పాటించవలసిన నియమాల గురించి చాలామందికి తెలీదు. అవే ఇప్పుడు నేను మీకు చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ ఏంటి అంటే, వాహనాలకు జాతీయ జెండా ఎవరు పడితే వాళ్ళు ధరించడానికి వీల్లేదు. ఎందుకంటే 2022 నవీన్ జిందాల్ కేసులో ఈ తీర్పు వచ్చింది. కేవలం ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు, ఇంకా జడ్జెస్, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్, ఇలా ఒక ప్రజలకి ఆన్సర్ ఇచ్చుకునే పదవిలో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మాత్రమే జాతీయ జెండాను వాహనాలపైన ధరించాలి. ఎవరంటే వాళ్ళు ధరించడానికి లేదు. కానీ ఆ కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా మనం వినం కాబట్టి ధరిస్తాం జాతీయ జెండాని. ఇది మా ఆత్మగౌరవం, ఇది మాకు ధరించే హక్కు ఉందని ధరిస్తాం కాబట్టి ఓకే, పర్లేదు. కానీ ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే, జాతీయ జెండాని ఎప్పుడు తిరగల ధరించొద్దు. వాహనాలపైన ధరించినా, గుండెల మీద ధరించినా, ఎక్కడైనా సరే దాన్ని కింద గ్రీన్ కలర్, పైన కాషాయం కలర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక గ్రీన్ అంటే భూమికి చిహ్నం, దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి కింది వైపు గ్రీన్ కలర్ ఉండాలి అని చెప్పి. ఇంకో విషయం ఏంటి అంటే, జాతీయ జెండాను ఏదైనా సంస్థల ముందు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల ముందు ఎగరవేసేటప్పుడు ఆ జాతీయ జెండాలో ఎటువంటి కాగితాలు పిచ్చి పిచ్చి ఏం పెట్టకుండా కేవలం పుష్పాలు మాత్రమే జాతీయ జెండా మధ్యలో పెట్టి ఎగరవేయాలి. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, జాతీయ జెండాను ఎగరవేసేటప్పుడు జెండాని ఆ పోల్ కింద కట్టి కింద నుంచి పైకి గుంజి పైన ఎగరవేయాలి. కొంతమంది జాతీయ జెండాను పోల్ మధ్యలో కడతారు, అది తప్పు. స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను పోల్ కింద కట్టి కింద నుంచి పైకి ఎగరవేయాలి. గణతంత్ర దినోత్సవం రోజున మధ్యలో కడతారు. సో పైన ఎగరవేసేటప్పుడు కూడా ఇదే విధంగా గ్రీన్ కలర్ కిందికి, కాషాయ కలర్ పైకి ఉండే విధంగా ఎగరవేయాలి. ఇక జెండా పైన ఎటువంటి గీతలు, రాతలు లాంటివి ఉండకూడదు. క్లీన్గా 3 రంగులు, మధ్యలో అశోక చక్రం మాత్రమే క్లియర్గా ఉండాలి. పిచ్చి పిచ్చి గీతలు, రాతలు లేకుండా ఉండాలి. ఇక సంస్థల్లో అయినా, ఎక్కడైనా ఇంట్లో జాతీయ జెండాను పెట్టుకున్నప్పుడు దానికి కూడా తగిన గౌరవం ఇచ్చాలి. ఇక జెండాని సాయంత్రం పూట మళ్ళీ తీయాలి. ఉదయం పెట్టాలి జెండాని. ఉదయం జాతీయ జెండాను ఎగరవేసి, అంటే సూర్యోదయానికి ముందు ఎగరవేయాలి, సూర్యాస్తమయానికి ముందు జెండాని కిందికి దింపాలి. కానీ ఇప్పుడు కొన్ని సవరణలు చేశారు. నైట్ టైంలో కూడా జెండా ఉండవచ్చు. వర్షంలో జెండా మాత్రం ఎట్టి పరిస్థితిలో తడవకూడదు. ఇక జెండా ఎగరవేసిన సమయంలో ఆ జెండా గాలికి ఎటైనా కొట్టుకొని పోయి ఎక్కడైనా కింద పడితే అది కూడా శిక్షార్హమైన నేరం. దీనికి 3 నుంచి 4 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ టైంలోపు తీసేయటమే బెటర్. ఇక తీసేసే సమయంలో కూడా మళ్ళీ ఒకసారి జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవంగా జెండాని మడిచి బాక్స్లో పెట్టుకొని దాచిపెట్టుకోవాలి. ఎలా పడితే అలా జెండా చేయడానికి వీల్లేదు. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, జాతీయ జెండాని ఈ స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాని ఫస్ట్ ఎర్రకోటలో మన ప్రధాని నరేంద్ర మోదీ ఎగరవేస్తారు. ఆ తర్వాత యావత్ దేశంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది. జాతీయ జెండా విషయంలో మనం ఇంకా చాలా నియమాలు పాటించాలి. దానికి చాలా గౌరవం ఇవ్వాలి. పిల్లలు ఛాతీపైన జాతీయ జెండాని ధరించినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఈ నియమాలన్నీ చెప్పాలి. జాతీయ జెండాను కింద పడేయొద్దు, దానికి గౌరవం ఇవ్వాలి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలని మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. జాతీయ జెండా అంటే మన భారతదేశానికి సంబంధించిన ఆత్మగౌరవం. జాతీయ జెండాని గౌరవిస్తూ మన గౌరవాన్ని మనం పెంచుకుందాం. సో వన్స్ అగైన్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ.